డెడ్లైన్ ఈ రోజే. విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దాని గురించే తమిళనాడులోనే కాదు యావత్ దేశం అంతా ఎదురు చూస్తోంది. తమిళనాడు ప్రజలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఓట్లు వేశారు, తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కానీ రాజ్యాంగబద్ధంగా చూస్తే ఇప్పుడు విజయ్కి సరిపడా మెజారిటీ రాలేదు. ఇప్పుడు విజయ్ ఆలోచన ఎలా ఉంది? సో సపోర్ట్ చేస్తామంటున్న పక్షాలు వెనకడుగు వేస్తున్నాయి. విజయ్ ముందున్న ఆలోచన ఏంటి అని, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి వేళ ఒక కొత్త నిర్ణయం అయితే వైరల్ అవుతోంది. తమిళనాట విజయ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. 108 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారట. విజయ్ ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడం, లేదంటే మంచి మెజారిటీ ఇచ్చినటువంటి మనల్ని కాదని ద్రవిడ పార్టీలు అన్ని ఏకమైతే ఖచ్చితంగా మన ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేద్దాం. ఇది తన నాయకులతో విజయ్ తాజాగా చెప్పినటువంటి మాట. సో పోరాటం, న్యాయ పోరాటం కూడా చేస్తానని, చివరికి మనకి అనుకూలమైనటువంటి తీర్పు రాకపోతే ఫైనల్గా మనం చేసేది రాజీనామా అస్త్రమే అంటూ విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారట. ఎందుకంటే గవర్నర్ని ఇప్పటికే 2 సార్లు కలిశారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాన్ని అయితే తెలియచేశారు. సో సపోర్ట్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క కింద ఇవ్వాలంటూ గవర్నర్ ఇప్పటికే తెలియచేశారు. తర్వాత వచ్చేటటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే తెలియచేస్తున్నామంటూ రీసెంట్గా జరిగినటువంటి భేటీలో కూడా గవర్నర్ విజయ్కి తెలియచేశారు. అయితే ఫ్లోర్ టెస్ట్కి అనుమతి ఇస్తారా లేదంటే రాజ్భవన్లోనే దీనికి సంబంధించి మీకు సపోర్ట్ ఉన్నటువంటి వారి లిస్ట్ ఇవ్వాలనేది కూడా ఇటు గవర్నర్ అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికి అసెంబ్లీలో తమ బల నిరూపణ చేసుకుంటామంటూ విజయ్ అయితే ప్రకటన చేస్తూ ఉన్నారు. గవర్నర్ కూడా పదే పదే చెబుతూ ఉన్నారు. రేపే ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం. ఎందుకంటే రేపటితో మొత్తానికి 5 ఏళ్ల గడువు పూర్తవుతుంది స్టాలిన్కి. కొత్త ప్రభుత్వం రేపే కొలువు తీరాలి. మరి 24 గంటల డెడ్ లైన్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది ఇప్పుడు చర్చ. విజయ్ తాజాగా తీసుకునే నిర్ణయం ప్రజల్లో కూడా నచ్చుతుందనే భావన నిన్నటి నుంచి మీడియాలో కూడా వినిపిస్తోంది. ఎందుకంటే మ్యాండేట్ ఇచ్చారు విజయ్కి ప్రజలు. 108 సీట్లు గెలుచుకున్నాడు విజయ్. అంటే అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ పిలుపునివ్వాలి. ఆ పిలుపు ప్రకారం ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలి. ఫ్లోర్ టెస్ట్లో తన బల నిరూపణ చేసుకోవాలి విజయ్. కానీ ఇవేమీ కూడా ఇక్కడ జరగడం లేదు. సో తనకి మద్దతు ఉన్న వాళ్ళు ఆ సమయంలో ఎవరు అనేది విజయ్కి కూడా క్లారిటీ వచ్చేస్తుంది. కానీ గవర్నర్ మాత్రం ముందుగానే తమకు లిస్ట్ ఇవ్వాలని, మీకు సపోర్ట్ ఎవరు చేస్తున్నారో వారి గురించి అంతా కూడా నివేదిక ఇవ్వమంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఓ పక్క సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీలు కూడా దీని గురించే మాట్లాడుతూ ఉన్నాయి. ఓ పక్క బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరడానికి సిద్ధమవుతోంది. మరో పక్క రేపటితోనే గడువు ముగినున్న తమిళనాడులో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? విజయ్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళబోతున్నారా? విజయ్ పొలిటికల్గా ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేదే ఇప్పుడు ఒక చర్చ. మరో పక్క స్టాలిన్ కూడా ఇప్పటికే తెలియజేశారు విజయ్ ప్రభుత్వానికి, ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే మేము సపోర్ట్ చేస్తామని, ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని తెలియజేస్తున్నారు. మరోపక్క డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులు స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నారు. పళనిస్వామి మరోపక్క ప్రభుత్వం మనం ఏర్పాటు చేయబోతున్నామంటూ తెలియజేస్తున్నారు. అంటే ద్రవిడ రాజకీయ పార్టీలన్నీ ఏకదాటిగా వచ్చి విజయ్ని పక్కన పెట్టాలని చూస్తున్నాయా? ఇదే కనుక జరిగితే విజయ్కి ప్రజల్లో మరింత సానుభూతి పెరుగుతుంది. ఒకవేళ వారు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఇది కూడా వచ్చే ఎన్నికల్లో, అంటే తర్వాత ఎన్నికలు జరిగితే విజయ్కి అద్భుతమైనటువంటి విన్నింగ్ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టీవీకేకి 108 స్థానాలు ఉన్నాయి, డిఎంకేకి 59 స్థానాలు, అన్నా డిఎంకేకి 47 స్థానాలు ఉన్నాయి. 234 అసెంబ్లీ సెగ్మెంట్లో 118 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిచినటువంటి పార్టీ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే 108 స్థానాలు గెలుచుకున్నటువంటి విజయ్ అతిపెద్ద పార్టీగా టీవీకే ఉంది. 5 స్థానాలు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తామని తెలియజేసింది. అంటే 113 సీట్లు విజయ్ చేతిలో ఉన్నాయి. అయితే ఎన్నికల్లో విజయ్ 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల గెలుపొందారు. 2 ఓట్లు ఉండవు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక సీట్ని తీసుకోవాలి. సో 112 స్థానాలు ఉన్నట్టు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118, అంటే ఇంకా 6 సీట్లు విజయ్కి అవసరం ఉంది. ఈ 6 సీట్లకు సంబంధించి ఎవరు సపోర్ట్ చేస్తారనేదే ఒక పెద్ద ప్రశ్న. కమ్యూనిస్టులు ఈరోజే తమ నిర్ణయాన్ని తెలియజేస్తామంటూ ఉన్నారు. మరోపక్క పిఎంకే కూడా ఇదే రోజు విషయాన్ని తెలియజేస్తామంటోంది. బీసీకే కూడా తమకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజే తెలియజేస్తామంటోంది. ఎందుకంటే డెడ్ లైన్ రేపే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాల్సిన రోజు. ఈరోజు దీనిపై ఒక క్లారిటీ వస్తే విజయ్కి తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది, అవకాశం ఇవ్వండి విజయ్కి, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికంటూ తెలియజేస్తుంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు కూడా పెడుతోంది. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు కాబట్టి విజయ్కి అవకాశం ఇవ్వాలంటూ కూడా తెలియజేస్తోంది. అంటే బీజేపీని టార్గెట్ చేస్తోంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్ట్ 2 స్థానాలు, కాంగ్రెస్ 5 స్థానాలు,
ఈ 7 స్థానాలతో పాటు సిపిఎం మరో 2 స్థానాలు, అంటే 9 స్థానాలు ఇక్కడికి వచ్చినట్టే. మరి ఇప్పుడు డిఎంకేలో భాగంగా ఉన్నటువంటి వీసీకే, ముస్లిం పార్టీ, ఐయుఎంఎల్ వీటి నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనేది సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఇక ఒకవేళ మే 9వ తేదీ అంటే రేపటితో ప్రమాణ స్వీకారం చేసి అధికారంలో కూర్చోవలసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే వాళ్ళు. అయితే ఈరోజు కనుక ఒక క్లారిటీ రాకపోతే విజయ్ ఖచ్చితంగా సాయంత్రానికి కోర్టులో దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయబోతున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అదేవిధంగా న్యాయ నిపుణుడు కపిల్ సిబల్ కూడా ఇప్పటికే తెలియజేశారు. గవర్నర్ దీనికి అడ్డంకులు సృష్టించడం సరికాదు, కర్ణాటకలో జరిగినటువంటి తీరును కూడా ఆయన ఇక్కడ స్పష్టం చేస్తూ తెలియజేశారు. కర్ణాటకలో కూడా ఎలాంటి పరిస్థితి వచ్చింది, అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, వారికి ఫ్లోర్ టెస్ట్ అవకాశాన్ని కల్పించారు. మెజారిటీ వచ్చినటువంటి బీజేపీ పార్టీ అక్కడ ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కదా, ఇక్కడ కూడా విజయ్కి అలాంటి అవకాశమే ఇవ్వాలి కదా అంటూ ఆయన కూడా గవర్నర్ చర్యని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక ద్రవిడ పార్టీలన్నీ కలిసి విజయ్కి అధికారాన్ని దూరం చేయాలని ఒక నిర్ణయానికి వస్తే పళనిస్వామి, స్టాలిన్ కలిసి ఒక కొత్త లీడర్ని ఎన్నుకొని అతన్ని ముఖ్యమంత్రిని చేసి ముందుకు తీసుకువెళ్ళిన ఆశ్చర్యపోవక్కర్లేదు. అది కూడా తమిళనాడు మీడియాలో ఒక వార్తగా ప్రచారం అవుతోంది. ఎందుకంటే పార్టీ అధినేతలు ఇద్దరూ కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకున్నా చెప్పలేం, కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా కూడా నిలబెట్టవచ్చు. అంటే పార్టీలు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా విజయ్ దాన్ని సమర్థించరు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని వారు పక్కన పెట్టి వారిద్దరూ కలిసి ముందుకు వెళ్ళడం అనేది విజయే కాదు, తమిళనాడు ప్రజలెవరూ కూడా హర్షించరు. సో ఖచ్చితంగా విజయ్ అప్పుడు మొత్తం తన 108 సెగ్మెంట్లో ఎవరైతే గెలిచారో వాళ్ళందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేస్తారు. ఆ తర్వాత ఖచ్చితంగా రాజకీయంగా ఇది ఒక పెను ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. డిఎంకే, అన్నా డిఎంకే అంటే ఓ పక్క కాంగ్రెస్ పార్టీ డిఎంకే పొత్తు, ఇటు అన్నా డిఎంకే బీజేపీ పొత్తు, అలాంటి రెండూ కూడా ఎలా కలిసి ముందుకు వెళ్తాయి, సో ఈ రెండు ద్రవిడ పార్టీలు కలిసి తమిళనాడులో ఎలాంటి రాజకీయాన్ని చేయబోతున్నాయి అనేది ఇప్పుడు ఒక చర్చ. సో విజయానికి దగ్గరగా వచ్చి ప్రజలు చాలా తక్కువ, అంటే ఒక 10 సీట్లు కనుక విజయ్కి వచ్చుంటే ఈ పార్టీకి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలనలో ముందుకు వెళ్ళేవారు. కానీ ముఖ్యమంత్రిగా ఎక్కువ సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీకి ఇంత పెద్ద ఎదురుదెబ్బ రావడం నిజంగా విజయ్ కూడా ఊహించి ఉండరు, తమిళనాడులో కూడా ఎవరు ఊహించని పరిస్థితి. సో విజయ్ ఖచ్చితంగా న్యాయ పోరాటం మధ్యాహ్నానికి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పార్టీలన్నీ కలిపి విజయ్కి మేము సపోర్ట్ చేస్తామంటూ మరొక 6 ముందుకు వచ్చినట్లయితే ఖచ్చితంగా విజయ్ ప్రమాణ స్వీకారం రేపు ఉండే అవకాశం ఉంటుంది. చూద్దాం తమిళనాడులో ఎలాంటి పరిస్థితి రానున్న కొన్ని గంటల్లోనే కనిపిస్తుందో.